ఏ క్రిస్టియన్ని తీసుకున్నా ఓపెన్ ఛాలెంజ్ అంటారు చాలా చోట్ల కూడా చూస్తే. తల్లిదండ్రుల కాళ్ళు మొక్కరు. అవును. అదేంటి అంటే నేను అదే చెప్తున్నాను, క్రైస్తవం నుంచి నేను ఎందుకు బయటకు వచ్చానంటే, క్రైస్తవ మతంలోకి వెళ్తే ముఖ్యంగా 5 అయితే, 1 మానవత్వం ఉండదు, నైతిక విలువలు ఉండదు, సంస్కారం ఉండదు, జ్ఞానం అనేది ఉండదు. అది నేను చెప్తాను. ఒకటి ఆలోచన. మానవత్వం అంటే ఏంటంటే, క్రైస్తవులు ఏం బిలీవ్ చేస్తారంటే, వాళ్ళు నిన్న మొన్న మధ్యలో మత మరణం వల్లే, మా అమ్మ హిందువే అంటే, మా అమ్మ హిందువు అంటే మా తాత హిందువే, మా ముత్తాత హిందువే, కానీ క్రిస్టియన్గా మారిన తర్వాత మా తాత మా ముత్తాత అనంతకాలం శాశ్వత కాలము నరకంలో ఉంటారు అని సిద్ధాంతాలు వీళ్ళు నమ్ముతారు. అంటే అక్కడ మానవత్వం ఉండదు. అసలు అలా ఎలా సాధ్యమవుతుంది? మా తాత కావచ్చు, మా ముత్తాత కావచ్చు, వాళ్ళు చేసుకున్న తప్పులు బట్టి కదా నిర్ణయించాల్సిందే పైన దేవుడు అని అంటారు కదా, వీరు ఇది నమ్మరు. ఆయన కేవలం యేసు ప్రభు దేవుడుగా నమ్మలేదు కాబట్టి, మీరు ఎన్ని మంచి పనులు చేసినా, జీవితం మొత్తము దాన ధర్మాలు చేసినా, అసలు భారతదేశం కోసం స్వతంత్రంలో పోరాడినటువంటి వీరులు కూడా వీళ్ళు నరకానికి వెళ్తారు, వీళ్ళు బాప్తిసం తీసుకున్నది కదా అని చెప్పేసి మొన్న ఒక పాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అక్కడ మానవత్వం ఉండదు. అంటే ఒక మనిషిగా ఇది ఎలా సాధ్యమవుతుందని ఆలోచించే ధోరణి ఉండదు.